పంజాబ్ రైల్వే వంతెన జాతికి అంకితం చేసిన ప్రధాని. జమ్మూ కశ్మీర్లో 46,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటెల రాజేందర్. ఆర్థిక మంత్రిగా అప్పటి నిర్ణయాలపై విచారణ. నాలాల ఆక్రమణలపై హైడ్రా స్పెషల్ ఫోకస్. బేగంపేట ఫ్యాక్టరీలో అక్రమ నిర్మాణాల తొలగింపు. సింగిల్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకమైంది. పెద్ద హీరోలు సినిమాలకు గ్యాప్ తీసుకోవద్దన్న బన్నీవాసు. ఇంకా వరద గుప్పిట్లోనే అస్సాం. నీట మునిగిన 117 గ్రామాలు. సిక్కిం ఆర్మీ ఆసుపత్రి దగ్గర విరిగిపడ్డ కొండ చర్యలు. వాహనాల ధ్వంసం, తప్పిన ప్రాణ నష్టం. అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో కలకలం. ఖలిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు. బెంగళూరు తొక్కిసలాట ఘటనలో 4 అరెస్ట్. కేసు వివరాలు హోంమంత్రికి వివరించిన కొత్త సిపి. భారత్లో విజృంభిస్తున్న కరోనా. 5,000 దాటిన యాక్టివ్ కేసులు, 55 మరణాలు. వరుసగా మూడోసారి రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై తగ్గనున్న వడ్డీ రేట్లు.